ప్రజలందరూ ఈ ట్రాప్లో పడకండి. మీరు కావాల్సి వచ్చి దర్శనం చేసుకొని పోండి, లేదా మంగళహారతి కావాల్సి చేయించుకోండి, అంతేగాని మీ నగల మీ ఇది కాంట్రిబ్యూషన్స్ వద్దు, మీ హుండీకి దాంట్లో పెట్టొద్దు. ఎవరినగా హుండీ పెట్టాలంటే అది దొంగ హుండీ అని మీరు గుర్తించాలి. అదే చెప్తున్నాను మీకు ఇది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ ప్రాపర్టీ. దానికి కావాల్సిన చట్టం అంతా మీ ముందే ఇప్పుడు ఉంచాను. మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే మీరు కావాల్సిన లాయర్లను కన్సల్ట్ చేసుకోండి, చేసి మీరు నిర్ణయం తీసుకోండి. కానీ ఒక 20 మంది వచ్చి స్లోగన్స్ చేస్తే అది చట్టం కాదు. దాని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దేశంలో పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది ఇంకా. కాబట్టి ఇది మీరు దయచేసి గమనించండి అని నేను కోరుకుంటున్నాను. ఒక 1/3 ఉంది రఫ్లీ. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ కొంచెం స్పేస్ ఉంది నాదే. ఇదంతా మాదే. నేను ఈ ప్లేస్ను మా ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్ కోసమని నేనేం చేశాను, నేను మా తమ్ముడు మా భార్యలకు దానం, రిజిస్టర్డ్ దాన పత్రాలు రాసుకున్నాం. ఇది ఎప్పుడు 9 సంవత్సరాల క్రిందట జరిగింది. 9 సంవత్సరాలు. దాంట్లో సర్వే నంబర్లో కొద్దిగా మిస్టేక్ ఉండింది. సర్వే నంబరు 32/2 అని అందులో మొదటి పత్రంలో రాసిన్నారు. 32/2 కాదు, 32/1 అనేది దాన్ని సవరణ చేసుకున్నాం. సవరణ దస్తావేజ్ ఇది. ఇవన్నీ రిజిస్టర్డ్ పత్రాలే. సో గవర్నమెంట్ రికార్డు ఉంది, రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నాయి. అసలు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే నా అధికారాన్ని నా హక్కును ఒప్పుకున్నప్పుడు వీళ్ళు కూడదనటం ఏమిటి? ఇక చూడండి, ఇప్పుడు ఈ దొంగతనంగా పెట్టినటువంటి ఈ హుండీ చూడండి. ఇది చెప్తే కదా, ఆ గ్రూప్లో ఉన్నారు కొంతమంది అని, వాళ్ళలో ఎవరెవరు పెట్టారు. నేను ఎవరి పేర్లు చెప్పడం లేదు, కానీ వాళ్ళే అని మీరు గమనించాలి. దీంట్లో కనుక మీరు డబ్బులు వేస్తే అది నాకు చేరదు, ఆంజనేయ స్వామికి పోదు, వీళ్ళు నొక్కేస్తారు. సో ఇది మీరు కరెక్ట్ ప్లేస్లో